వేములవాడలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 26వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నేతల నినాదాలు. భారత రాష్ట్ర సమితి 26వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. వాహనదారులకు స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల అరిగోసలు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ప్రజలంతా బాపు కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమం కొనసాగిందని గుర్తు చేశారు. 26 ఏళ్ల ప్రస్థానంలో 13 ఏళ్ల ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు అభివృద్ధి నమూనాకు వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే పదాలకి కొత్త భాష్యం చెబుతూ దేశానికి మార్గదర్శకంగా బీఆర్ఎస్ నిలిచిందని కొనియాడారు. నీళ్లపై, నియామకాలపై నాడు కేసీఆర్ గారు 2001లో తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27 నాడు నాటి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి యొక్క తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నిదానం అందుకొని ఈ గులాబీ జెండాను ఏర్పాటు చేసి ఒక్కడిగా బయలుదేరి ఆనాడు సమైక్య పాలన వివక్షపై పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ 2014లో తెలంగాణ రావడానికి 33 పార్టీలను ఒప్పించి ఢిల్లీపై పోరాటం చేసి కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆనాడు పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. 2014 తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఏదైతే 60 ఏళ్ల అరిగోసను తీర్చడానికి ఈ గులాబీ జెండే రైతాంగానికి 24 గంటల కరెంటు గాని, నీళ్లు గాని, రైతు బంధు గాని, ఒక రైతు చనిపోతే 5 లక్షల రైతు బీమా గాని, పేదింటి బిడ్డలకు కళ్యాణ లక్ష్మి గాని, అదేవిధంగా ఇంటింటికి ఆనాడు కరువుతో అల్లాడిన తెలంగాణకు ఆడబిడ్డల పాదాల దగ్గరికి ఇంటింటికి నల్ల తీసుకొచ్చి కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రగతిని ఈ యొక్క జెండా ద్వారా సాధించడం జరిగింది. సుదీర్ఘ పోరాటం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ జెండానే తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకని ఈ పార్టీ ద్వారా స్వరాష్ట్రాన్ని తెచ్చుకోవడం కాదు, తెలంగాణను అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడం జరిగింది. నేడు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ గులాబీ జెండే తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్ష పోరాటం చేస్తూ ప్రజల హక్కులపై ఈ ప్రభుత్వం ఆనాడు 6 గ్యారెంటీలు 400 హామీలు ఇచ్చిండ్రు, వాటిపై పోరాటం చేయడానికి ఈ గులాబీ జెండే ముందున్నదని తెలియజేస్తూ మరొక్కసారి మా వేములవాడ పట్టణంలో మా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనాడు గౌరవ మాజీ చైర్పర్సన్ గాని, సీనియర్ నాయకులు మనోరెడ్డి గారు గాని, మాజీ ప్రజాప్రతినిధులు గాని, మా ఉద్యమకారులు గాని, మా నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు వెనుండే పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, ఈ గులాబీ జెండా అని ఘంటాపథంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా గులాబీ సైనికులకు, మా మాజీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణకు శ్రీరామ రక్ష గులాబీ జెండా 2001లో జనదృశ్యంలో వెలిసినటువంటి జెండా టీఆర్ఎస్ జెండా. ఆనాడు నిధులు, నియామకాలు, ఆర్థిక వనరులు సంపాదించడమే ధ్యేయంగా సమైక్యవాదుల పెత్తందారిని అణచివేసే విధంగా తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణలోని 4 కోట్ల మంది జనాభా సంతోషంగా ఉంటారని చెప్పి 60 ఏళ్ల కలను శ్రీకారం చుట్టినటువంటి నేత మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. 2001లో ప్రారంభమైన ఉద్యమ పార్టీ 2014 దాకా ఉద్యమంగా ఉండి 2014లో రాష్ట్రం ఏర్పడి 2014 నుంచి 2023 దాకా రాష్ట్రము అభివృద్ధిలో స్వర్ణయుగం తీసినటువంటి నేత మన కేసీఆర్ గారు. వాళ్ళ 2 ఏళ్ల అర్థం చూస్తున్నాం. ఈ రోజు ఈ 2 ఏళ్ల అర్థంలో స్వర్ణయుగం పోయి వెనకడికి పోయిన కాలం తెలంగాణ అయిపోయింది. కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించినప్పుడే తెలంగాణ వచ్చులో
కేసీఆర్ సచ్చును మరి 60 ఏళ్ల కలను నిజం చేస్తానని చెప్పి ఆనాడు కంకణం కట్టుకుని ఒక్కడే బయలుదేరి మరి లక్షలాది మందికి ఒక ఉద్యమ స్ఫూర్తిని లేపి మరి ఊరు కావచ్చు, వాడ కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి మరి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నేత మరి కేసీఆర్ గారు. మరి అట్లాంటి కేసీఆర్ గారిని మరి ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మరి తెలంగాణ రాకపోతే ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఉండేనా? ఇలా తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేనా? ఇలా మరి అలాంటి కేసీఆర్ ను మరి మార్పు అని చెప్పి మరి ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఒకటే కేసీఆర్ గారు తెలంగాణ ఉన్న రోజులు జీవంగా ఉంటాడు. కేసీఆర్ గారు తెలంగాణ గుండె రక్తం, తెలంగాణలో ఒక భాగం వారు. మరి తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ మాజీ తాజా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ యూత్ విభాగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని మరి పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలో భాగంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే మన పార్టీ, మన ఇంటి పార్టీ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా వినగిస్తున్నారు. ఈరోజు అంటే 2001 ఏప్రిల్ 27న కొద్దిమంది సమక్షంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభించినటువంటి పార్టీ ఎన్నో ఉద్యమాలు దాదాపు 14 సంవత్సరాల పోరాటంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మరి నీళ్లు, నిధులు, నియామకాలతోటి ఈ ప్రాంతం సస్యశ్యామలతో చెప్పేసి ఏదైతే కంకణబద్దులై ఉన్నారో ఆ నియామకాలకు సార్థకత కల్పించే విధంగా ఈరోజు మరి ఉద్యమ నాయకుడే ఒక పరిపాలన దక్షకుడై ఆ రోజు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి సంక్షేమం, గడప గడపకి అభివృద్ధి అందించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఈరోజు మరి ఒక రాక్షస పాలన ఈరోజు 2.5 ఏళ్ల పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చూస్తా అంటే ప్రతి ఒక్కటి అటకెట్టే విధంగా ఈరోజు రైతులు కావచ్చు, ఈరోజు మహిళలు కావచ్చు, ఈరోజు ప్రతి ప్రజానిక కూడా బాధపడతా ఉంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన 100 రోజులు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 100 రోజులు కాదు, 1000 రోజులు గడిచినాయి. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా కనబడటం లేదు. ఈరోజు తులం బంగారం ఏమైంది? కళ్యాణ లక్ష్మి ఏమైంది? ఈరోజు ప్రతి ఒక్కటి కూడా స్కూటీలు ఏమైనాయి? 13 డిక్లరేషన్స్ అన్నావు, బీసీ డిక్లరేషన్స్ అన్నావు, ఈ డిక్లరేషన్ అది ఇది అని చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ నడుపుతున్న ఈ పార్టీ ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజులు పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం చేసుకొని సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని ఒకసారి ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు మన పార్టీ నాయకుడు కేసీఆర్ గారు వారి డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ఒక పార్టీ జెండా పట్టుకొని మన ప్రజల్లోకి వెళ్తూనే రేపు ప్రభుత్వాలు